యాక్చువల్లీ పాజిటివ్ పర్సెప్షన్ ఒకటి సార్, అదేవిధంగా సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ కొంచెం ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేయమని రిక్వెస్ట్ సార్. అదేవిధంగా మనం పీటీజీ సర్వే ఒకటి టేకప్ చేస్తున్నాం సార్, దాంట్లో కూడా కలెక్టర్స్ ఇన్వాల్వ్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. దిస్ ఆర్ ఫ్రమ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ నమస్తే సార్. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ ఇన్ అలైన్డ్ విత్ ద ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మనకు సంబంధించినటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్, అదే రకంగా బీసీ వెల్ఫేర్ స్కూల్లో మేము ఈ అకాడమిక్ పర్ఫార్మెన్స్లో 12,721 మంది స్టూడెంట్స్ మనకి 10th క్లాస్ వాళ్ళు ఎగ్జామ్కి వెళ్తే దానిలో 96.02% అంటే 5,501 మంది ఎంజేపీ రెసిడెన్షియల్ స్కూల్ నుంచి అటెండ్ అయితే 96% పాస్ అయ్యారు సార్. దానిలో 2,124 మందికి 500+ వచ్చాయి సార్. ఒక అమ్మాయికి 596 మార్క్స్ కూడా వచ్చాయి సార్. సావ్యశ్రీ అని చెప్పేసి అమ్మాయి నెరవాడ, మన పాండ్యం కాన్స్టెన్సీ, నంద్యాల డిస్టిక్ నుంచి వచ్చింది సార్. అదే రకంగా బీసీ వెల్ఫేర్ హాస్టల్ నుంచి కూడా చూసుకున్నట్టయితే 86.09%, 7,280 మందికి అటెండ్ అయితే 1,054 మంది పాస్ అయిన వాళ్ళలో +500+ వచ్చాయి సార్. సో ఇది సార్. దీన్ని అంటే కలెక్టర్స్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే సేమ్, ఎందుకంటే కలెక్టర్స్ కూడా ఓనప్ చేసుకోవడం వల్ల ఈ రిజల్ట్స్ బాగా వచ్చాయి. రిక్వెస్ట్ దెమ్ టు కంటిన్యూ ది సేమ్ ప్రాసెస్ సార్. ఇన్ కంటిన్యూషన్ అంటే తమరు మనకి అంటే ఐఐటి ప్లస్ నీట్కి సంబంధించి మాకు కూడా 2 ఇన్స్టిట్యూషన్స్కి ఈ సంవత్సరం నుంచి పర్మిషన్ ఇచ్చారు సార్. మన ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వారు కూడా మనకు అది టేక్ లోడ్ ఒకటి ఇందుపూర్ కాన్స్టెన్సీ, ఒకటి సంవత్సరం కాన్సెన్స్ అనేది పెట్టుకున్నాం సార్. బాయ్స్కి గర్ల్స్కి పెట్టుకోవాలని చెప్పేసి అనుకున్నాం సార్. అది కూడా ఈ సంవత్సరం నుంచి కన్విన్స్ చేస్తాం సార్. దట్ ఈస్ వన్ ఇష్యూ సార్. నెక్స్ట్ వచ్చేసరికి కలెక్టర్స్ వరకు మనకు ముఖ్యంగా డెడికేషన్ కమిషన్ మనకి రాజీవ్ రంజన్ మిశ్రా సార్ జిల్లాలో పర్యటిస్తున్నారు సార్. మనకి యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే అనేది అది సింగిల్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ట్రూత్ అని చెప్పేసి మనం స్టేట్ గవర్నమెంట్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ వారు కండక్ట్ చేశారు సార్. ఆ డేటాని కలెక్టర్స్ని ఒకసారి వెరిఫై చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది సార్. రెండోది ఏంటంటే సార్, ఇప్పుడు స్వర్ణ వార్డు ప్రకారం మనకి ఈ పాపులేషన్ అనేది ఇన్ఫర్మేషన్ ఉంది సార్. దాన్ని ఇప్పుడు వార్డు వైజ్ మ్యాపింగ్ చేయాలి సార్. ఆ ప్రాసెస్ ఆల్రెడీ కలెక్టర్స్ దేర్ ఆన్ ది జాబ్ సార్. మనకి 1,64,057,000 ఉన్నటువంటి మనకి హౌస్ హోల్డ్స్ ఉన్నాయి సార్. దానిలో ఇంతవరకు 1,38,027 వరకు హౌస్ హోల్డ్ డేటా అప్లోడ్ చేశారు సార్. సో కలెక్టర్స్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే సార్, అది కొద్దిగా స్పీడప్ చేస్తే మనకి తొందరగా బీసీ రిజర్వేషన్ మీద కంటెంపరీనియస్ డేటా ఏదైతే ఉందో దాని మీద వర్కౌట్ అవడానికి అవకాశం ఉంటుంది సార్. సో ఐ రిక్వెస్ట్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ టు కంప్లీట్ ద మ్యాపింగ్ ఆఫ్ ద స్వర్ణ వార్డ్ పాపులేషన్ ఇంటూ ద ఎలక్టోరల్ వార్డ్ సార్. అది కొద్దిగా ముఖ్యమైన విషయం. దట్ ఈస్ వన్ ఇష్యూ సార్. నెక్స్ట్ వచ్చేసరికి మనకి యాక్చువల్గా బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వరకు చూసుకున్నట్టయితే సార్, అయితే ఇంతకుముందు నాయక్ సార్ చెప్పినట్టు ఈ జిఓఎంఎస్ నెంబర్ 7 ఇచ్చారు సార్. నెట్ జీరోకి సంబంధించింది ఏదైతే ఉందో అది మేము కూడా అన్ని ఇన్స్టిట్యూషన్స్ అంటే బేసికల్గా రెసిడెన్షియల్ స్కూల్లో 54 బిల్డింగ్స్ గవర్నమెంట్ ఉన్నాయి సార్. అక్కడ స్పేస్ ఉంది. సో ఏదైతే ఉన్నాయో ఈ 3 కంపోనెంట్లు ఏంటంటే నెట్ జీరో ఎనర్జీ, నెట్ జీరో కార్బన్స్, గ్రీన్ వాటర్, అదే రకంగా ఈ నెట్ జీరో వేస్ట్ ప్రోగ్రామ్కి సంబంధించి ఏవైతే డిపార్ట్మెంట్స్ ఉన్నాయో డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే సార్, బేస్ లైన్ డేటా సర్వీస్ ఎలాగా కంప్లీట్ అయింది కాబట్టి ఒకసారి అసెస్ చేసి వీరు ఆ లైన్ డిపార్ట్మెంట్స్తో ఒకసారి కరెక్ట్గా డైరెక్షన్ ఇచ్చినట్టయితే, ఎందుకంటే కలెక్టర్స్ అక్కడ డౌటైల్ చేయడం, ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ కూడా వాళ్ళే చూడాలి కాబట్టి ఎన్ఆర్జీఎస్ నుంచి కానీ లేదంటే నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ నుంచి కూడా వారు చేయాల్సినటువంటి కార్యక్రమం ఉంది సార్. సో ఆల్రెడీ బేస్ లైన్ సర్వే అయ్యింది. సో ఐ రిక్వెస్ట్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ టు ఓన్ అప్ దిస్ ప్రోగ్రామ్ సార్, సో దట్ మనకి ఇది ఏదైతే తమ ఉందో ఇది సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ చేయడానికి అవకాశం ఉంటుంది సార్. సో అదొక ఇష్యూ సార్. నెక్స్ట్ వచ్చేసరికి సార్ మనకి ఎందుకంటే లాస్ట్ ఇయర్ కంటిన్యూస్గా తమ రివ్యూ చేసేటప్పుడు మాకు బీసీ కంపారిటివ్లీ ఫండ్స్ విషయంలోనైతే మీరు అందరు ఇచ్చినట్టు ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఇప్పుడు ఆర్ఓ ప్లాంట్స్ అన్నిటికీ మనం శాంక్షన్ చేశాం సార్. సో సమ్మర్లో ఆల్రెడీ అన్ని దగ్గర ఈ ఎక్విప్మెంట్ ఇన్స్టలేషన్ ప్రాసెస్ జరుగుతుంది సార్. డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ను వారి స్థాయిలో ఒకసారి రివ్యూ చేసి అన్ని హాస్టల్స్కి డ్రింకింగ్ వాటర్ అనేది ఉన్నట్టయితే మనకి పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ మా వరకు చూసుకున్నట్టయితే 78.6% ఓవరాల్ ఉంది. బట్ దీనిలో వాటర్ ఇస్ మేజర్ ఇష్యూ సార్. సో అది కొద్దిగా కలెక్టర్స్ని ఆర్ఓ ప్లాంట్స్ కంప్లీషన్ కొద్దిగా చూసినట్టే సరిపోతుంది సార్. ఆల్రెడీ మనం ఆర్డర్ సార్, దే ఆర్ ఆన్ ద జాబ్ సార్. ఏజెన్సీ బాగానే అన్ని దగ్గర పెట్టారు సార్. కలెక్టర్స్ ఒకసారి మానిటర్ చేస్తే మంచిది సార్. అదే రకంగా టాయిలెట్స్ మనం
సాసా నుంచి డౌటైల్ చేసుకున్నాం సార్. ఏదైనా ఒక 907 యూనిట్స్ మనం శాంక్షన్ చేసుకున్నాం సార్. సో దానిలో ఇప్పుడు 590 వరకు కూడా అయిపోయాయి సార్. ఆ మిగతాయి కూడా 317 ప్రోగ్రెస్లో ఉన్నాయి సార్. సో కొన్ని జిల్లాలు ఇప్పుడు కర్నూలు, శ్రీకాకుళం, మన్యం, విశాఖపట్నం వారు బాగా చేశారు సార్. మిగతా జిల్లా కలెక్టర్ కూడా, ఎందుకంటే మనకు సుప్రీం హైకోర్టుకు కూడా మనం ఒక రిటర్న్ ఇచ్చాం సార్. 31st లోగా మనం పూర్తి చేస్తామని చెప్పేసి డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ కోరేది ఏంటంటే సార్, ఇది కొద్దిగా టైం బౌండ్ ప్రోగ్రామ్ చేస్తే ఈ టాయిలెట్స్ కంప్లీషన్ అనేది ముఖ్యం సార్. సో దట్ ఈస్ ద వన్ రిక్వెస్ట్ సార్. తర్వాత ఇంతకుముందు చెప్పినట్టు నాయక్ సార్ చెప్పినట్టు మనకి ఈ క్యాపిటల్ వర్క్స్ కోసం రెసిడెన్షియల్ స్కూల్ 8 రెసిడెన్షియల్ స్కూల్కి సంబంధించి 56 కోట్ల రూపాయలు ఇచ్చారు సార్. అది ఆల్రెడీ ఎగ్జిక్యూషన్ అవుతుంది. కలెక్టర్స్కి ఈ విషయం మీద ఇంతకుముందే డిస్కస్ చేశాను సార్. సో అదొక 56 కోట్లతో పాటు ఇంకొక 26 కోట్లు మనకి ఈ రిపేర్స్ ఫర్ ద ఎంజేబీ రెసిడెన్షియల్ స్కూల్ కూడా ఇచ్చారు సార్. అది కూడా మనం ఒక 62 స్కూల్స్లు ఇచ్చాము సార్. అది కూడా ఒకసారి వారి స్థాయిలో వాళ్ళు రివ్యూ చేసినట్టు సమ్మర్లో మనకు పూర్తయితే నెక్స్ట్ అకాడమిక్ సెషన్కి మనకి ఫుల్ ఫ్లెజ్డ్ యూసేజ్ అవడానికి అవకాశం ఉంటుంది సార్. మస్కిటో ప్రూఫింగ్ కూడా మనం అన్నిటికీ ఇచ్చాం సార్. అయితే ఫైనాన్స్ నుంచి రిక్వెస్ట్ ఏంటంటే సార్, సాస్కీ ఫండ్స్ కొద్దిగా టైమ్లీ రిలీజ్ అయితే మనకి ఎఫెక్టివ్గా అన్ని యూసేజ్లోకి వస్తాయి సార్. అదొక ఇష్యూ సార్. దీనికి సంబంధించి వాటర్ టెస్ట్ కిట్స్ కూడా తమరు, ఎందుకంటే క్వాలిటీ ఆఫ్ వాటర్ చాలా ముఖ్యం. దానికి ముఖ్యంగా 8 కంపోనెంట్కి సంబంధించి వాటర్ కిట్స్ ఇవ్వాలని చెప్పేసి చెప్పారు సార్. ఇవి ఆల్రెడీ అన్ని దగ్గర వచ్చేసారి. ఇప్పుడు ప్లేస్ చేసాం సార్, ఆర్డర్ ప్లేస్ చేసాం. అవి ఇన్స్టిట్యూషన్కి రీచ్ అయ్యాయి. హెచ్డబ్ల్యూఎస్కి తర్వాత వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇస్తున్నారు సార్. ఆర్డబ్ల్యూఎస్లో ఆ ట్రైనింగ్ కూడా పూర్తయింది సార్. సో ఇది క్వాలిటీ ఆఫ్ వాటర్ మీద కొద్దిగా కలెక్టర్స్, ఎందుకంటే మనకు వచ్చే ఎక్కువ వాటర్ బోర్న్ డిసీజెస్ అనేవి పిల్లలకి కడుపు నొప్పి వీటిలన్నిటికీ వచ్చే దానిలో ఇది కూడా ఒక ముఖ్యమైన ఇదే. కాబట్టి ఐ రిక్వెస్ట్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ రివ్యూ అట్ ది ఎర్లియర్ రిగార్డింగ్ ద వాటర్ కిట్స్ సార్. నెక్స్ట్ మనకి ఈ గర్ల్స్ స్కూల్స్ ఉన్నాయి సార్. గర్ల్స్కు పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్లో ఎస్పెషల్లీ ఉమెన్ గర్ల్స్ ఉన్న వాటికి సీసీటీవీస్ విషయంలో కొద్దిగా కలెక్టర్స్ శ్రద్ధ పెట్టినట్టయితే మనకు ఒక ముఖ్యమైనటువంటి యాక్టివిటీ అవుతుంది సార్. తర్వాత సార్ తమరు వడ్డెరా కార్పొరేషన్స్, అంటే మనకి వడ్డెరా కమ్యూనిటీ పీపుల్కి 15% రిజర్వేషన్ ఇన్ క్వారీస్ అండ్ ఎగ్జామ్షన్ ఇన్ రాయల్టీ అండ్ సేమ్ రైజ్ ఛార్జెస్ మీద తమరు మేనిఫెస్టో ఇష్యూలో డిస్కస్ చేసినప్పుడు సొసైటీస్ ఫామ్ చేయమన్నారు సార్. దానికి ఆల్రెడీ మేము కింద ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం సార్. 2-3 వీడియో కాన్ఫరెన్స్ కూడా నేను కండక్ట్ చేశాను సార్. దానిలో బేసిక్గా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్స్ ఆర్ డిజిగ్నేటెడ్ యాజ్ ద రిజిస్ట్రేషన్ ఆఫీసర్గా డిజిగ్నేట్ చేశారు సార్. గతంలో తమరు ఉన్నప్పుడే జీవో ఇష్యూ చేశారు గతంలో. సో ఇప్పుడు అదే సొసైటీస్ ఇప్పుడు ఫామ్ అవుతున్నాయి సార్. ఈ ఫామ్ ఎందుకంటే ముఖ్యంగా కొన్ని జిల్లాల్లో ఈ వడ్డెరా పాపులేషన్ ఉన్న జిల్లాల్లో కలెక్టర్స్ ముఖ్యంగా ఇనిషియేటివ్ తీసుకుని ఒకసారి రివ్యూ చేసినట్టయితే ఆ క్వాలిటేటివ్ సొసైటీస్ రావడానికి అవకాశం ఉంటుంది సార్. సో అదొక ఇష్యూ కొద్దిగా తమ ద్వారా ఒకసారి కలెక్టర్స్ని రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. సో ఇదొక ఇష్యూ సార్. నెక్స్ట్ మనకి ఎంజేబీ రెసిడెన్షియల్ స్కూల్స్ దానికి కూడా ఫైనాన్స్ డిపార్ట్మెంట్తో మీరు తమరు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం కొత్తగా స్కూల్స్కి ఇవ్వడానికి, అంటే ఏవైతే ఎగ్జిస్టింగ్ స్కూల్స్ ఉన్నాయో ఎగ్జిస్టింగ్ స్కూల్స్కి సాస్కీలో ఫండ్స్ ఇవ్వడానికి ఫైనాన్స్తో కూడా డిస్కస్ చేశాం సార్. మనకి ఇప్పుడు 109 స్కూల్స్ ఏవైతే ఉన్నాయో దానిలో ఒక 53 ప్లేసుల్లో సైట్స్ పెండింగ్ ఉంది సార్. ఆ 53 ప్లేసులకి సైట్స్ ఇచ్చినట్టయితే మనకి ఇబ్బంది ఉండదు సార్. దీనిపై నేను కలెక్టర్స్కి ఆల్రెడీ డిఓ లెటర్ అడ్రస్ చేశాను సార్. సో కొద్దిగా కలెక్టర్స్ ఐ రిక్వెస్ట్ దెమ్ టు ఐడెంటిఫై ద ల్యాండ్, అట్లీస్ట్ 10 acres ల్యాండ్ మనకి ఐడెంటిఫై చేసినట్టయితే రెసిడెన్షియల్ స్కూల్స్కి లాంగ్ రన్లో ఎఫెక్టివ్గా ఉంటాయి. స్కూల్ నుంచి కాలేజీ కన్వర్ట్ అయినా మనకి బాగుంటుంది అనేది దట్ ఒక ఇష్యూ సార్. సో ఇది బీసీ వెల్ఫేర్కి సంబంధించిన ముఖ్యమైన విషయాలు సార్. తర్వాత మన ఇంటర్వెన్షన్లో కొన్ని సంక్షేమ సృజన అని చెప్పేసి తిరుపతి డిస్టిక్లో ఈ ఇన్నోవేటివ్ ఎస్పెషల్లీ బీసీస్లోన ఈ ఎంటర్ప్రెన్యూర్షిప్ ఒకటి, అకాడమిక్ క్వాలిఫికేషన్స్తో పాటు ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్ చేద్దామనే ఉద్దేశంతో మనం నారావారిపల్లిలోనూ మన ఉమెన్స్ డే నాడు సంక్షేమ సృజన అనేది మనం స్టార్ట్ చేస్తున్నాం సార్. సో ఈ పోస్ట్ మెట్రిక్ కాలేజీలో ఇది ఒకటి ఇంటర్వెన్షన్ ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నాం సార్. ఎందుకంటే ఎంటర్ప్రెన్యూర్షిప్ అనేది బీసీస్లో డెవలప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది సార్. అదొక ఇష్యూ సార్. తర్వాత కోటక్ మహీంద్ర వారితో మేము ఒక ఎంఓయూ ఎంటర్ అయ్యాం సార్. దాని ద్వారా ఎంజేబీ స్కూల్లో 5th క్లాస్లో మనకి ఎప్పుడైతే పిల్లలు ఊరి నుంచి అప్పుడే 5th వాళ్ళు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి పాస్ అవుతారు సార్. ఇంగ్లీష్లో బేసికల్ ఫౌండేషనల్ ఫంక్షనల్ అంటే FLNలో చూసుకున్నట్టయితే మనకి లాంగ్వేజ్ అనేది మేజర్ ఇష్యూ కాబట్టి ఇంగ్లీష్ మీద వారితో పిల్లలకి అందరూ తరఫీ ఇవ్వడానికి అదొక అగ్రిమెంట్ 1 year నుంచి మనం చేస్తున్నాం సార్. రిజల్ట్స్ బాగానే ఉన్నాయి సార్. నెక్స్ట్ లాస్ట్ టైం తమరు ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు సార్. నేషనల్ న్యూట్రిషన్ స్టాండర్డ్స్ మనకి ఈ ఫోర్టిఫైడ్ ఫుడ్ విషయంలోన ఈ కుక్స్కి అందరికీ
తమ ట్రైనింగ్ ఇమ్మన్నారు సార్. ఆ ట్రైనింగ్ కూడా మేము పూర్తి చేశాం సార్. సో అది పూర్తి చేసిన తర్వాత, ఎందుకంటే బ్యాలెన్స్ డైట్ అనేది ఉన్న దానిలోన కరెక్ట్గా ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి దాన్ని అక్కడ విజయవాణి అనే వారు ప్లస్ టాటా ట్రస్ట్తో ఇద్దరితో కలిపి మనం ఆ యాక్టివిటీ చేశాం సార్. సో ఇది ఒకటి కెపాసిటీ బిల్డింగ్లో ఒక ముఖ్యమైనటువంటి అంశం సార్. ఇది సమ్ ఆఫ్ ద ఇష్యూస్. జస్ట్ ఐ రిక్వెస్ట్ ద కలెక్టర్స్ టు షో దేర్ పర్సనల్ ఇంట్రెస్ట్ సో దట్ ఏదైతే వెల్ఫేర్ హాస్టల్కి సంబంధించినటువంటి ఆశయం ఉందో అది మనం ఫుల్ ఫ్లెడ్జ్గా చేయడానికి అవకాశం ఉంటుంది సార్. థ్యాంక్ యూ సార్. ఎంతవరకు ఉమెన్ అండ్ చైల్డ్ దానికంటే ముందు ఓసీ మైనారిటీ ఆల్సో మైనారిటీ ఫస్ట్ యూ కంప్లీట్ మైనారిటీ. Yes. Minorities, PPT, please. వెనకెళ్ళండి. సార్ మా మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో మెయిన్ ప్రోగ్రామ్ ఈజ్ కమ్యూనిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ సార్, పిఎంజీవీకే అని. ఇది లాస్ట్ 5 years బంద్ చేస్తుంటే ఈ లెగసీ ఇష్యూస్ అన్ని రిజాల్వ్ చేసి ఈ 2 yearsలో మనం చాలా సక్సెస్ఫుల్గా 11 కంప్లీట్ బిల్డింగ్స్ కంప్లీట్ చేసాం సార్. ఇంకా 17 ఆన్ గోయింగ్ ఉన్నాయి. ఎస్టర్డే ఈ 4 ITA బిల్డింగ్స్ ఏదైతే కంప్లీట్ అయిపోయినాయో అది తమరు ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు సార్ రన్ చేయమని. అలాగే 2 ఉర్దూ మీడియం జూనియర్ స్కూల్స్, ఒక రెసిడెన్షియల్ స్కూల్ కూడా ఫర్ వాంట్ ఆఫ్ స్టాఫ్ అండ్ బడ్జెట్ దే ఆర్ నాట్ ఆపరేటింగ్ సార్. అలాగే 3 హాస్టల్స్ కూడా ఉన్నాయి సార్. ఇన్ దిస్ కాంటెస్ట్ డిస్ట్రిక్ట్స్ నుంచి ఫీడ్బ్యాక్ వస్తుంది ఏంటంటే ఐదర్ ఎస్సీ వెల్ఫేర్ ఆర్ బీసీ వెల్ఫేర్ దే ఆర్ రెడీ టు టేక్ ఓవర్ అవర్ హాస్టల్స్ అండ్ రన్ ఇట్. సో ఇంటిగ్రేటెడ్ కాన్సెప్ట్లో చేస్తే తప్పేం లేదు సార్. కానీ లోకల్ రెసిస్టెన్స్ వాళ్ళు అలా కాదు, మాకు మైనారిటీకే ఉండాలి అన్నట్టు ఒక వ్యూ. స్లోగా ఇప్పుడు ఇది చేద్దాము, ఒక దాంట్లో చేయకుండా ఒక 50% కన్సర్న్ పెట్టి మిగిలిన 50% మిక్స్ పెడతాం. సీట్లలో కాంప్రమైజ్ కాం, కానీ కాంపోజిషన్లో మిక్స్ పెడతాం. ఇది దీనికి ఒకదానికి కాకుండా అన్నిట్లో, సో దట్ ఆల్ కమ్యూనిటీస్ జెల్ అయితే తప్ప ఓవరాల్ కొహిషన్ రాదు, ఎఫిషియన్సీ రాదు. ఏ వర్గానికి వాళ్ళు కన్ఫైన్డ్ అయిపోతే ఆ కల్చర్లో ఉండిపోవడం, ఆ బ్యాక్వర్డ్నెస్లో ఉండిపోవడం, థింకింగ్ ప్రాసెస్ కూడా ఇంప్రూవ్ అయ్యే పరిస్థితి లేదు. జనాభా దామాషా ప్రకారం 50% బీసీస్, 15-16% ఎస్సీస్, 6% or 7% ముస్లిమ్స్, 8% ఉంటే 8% మైనారిటీస్ ముస్లిమ్స్. ఈ రేషియో మెయింటైన్ చేద్దాం. అదే సబ్మిషన్ సార్. ఇప్పుడు ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ ఆర్డర్స్ ప్రకారము అలా స్ట్రిక్ట్ కంపార్ట్మెంటలైజేషన్ లేదు సార్. 70 to 80%. అది కాదు, వెల్ఫేర్ కానీ ఎడ్యుకేషన్ కానీ ఆ మిక్స్ వస్తే మింగిలింగ్ ఈజీ అవుతుంది, బెటర్ రిజల్ట్స్ వస్తాయి. ఇప్పుడు ఇమ్మీడియట్ గా మనం చేయలేం, దాన్ని ఆలోచిద్దాం, డిస్కస్ చేద్దాం తొందరగా. సార్ తమరు చెప్పినట్టు 50% ఆ రెస్పెక్టివ్ వాళ్ళది ఉంటుంది సార్. బ్యాలెన్స్ 50% ని మనం ప్రపోర్షనేట్ గా పెట్టుకుంటే బాగానే ఉంటుంది సార్, ఎందుకంటే అందరు మిక్స్ అవుతారు సార్. అది బెటర్. ఎస్ సార్, విల్ వర్క్ ఇట్ అవుట్ సార్. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో దీస్ ఆర్ ది ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ సార్. ఇవి సెప్టెంబర్ కల్లా కంప్లీట్ చేసేస్తాం సార్. దీనికి కావాల్సిన ఆన్ గోయింగ్ వర్క్స్కి ఫండ్స్ కూడా వీఆర్ పర్సూయింగ్ విత్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సార్. ఇటీవలే కొన్ని ల్యాబ్స్ అయినాయి కానీ బట్ దే హ్యావ్ ప్రామిస్ టు గివ్ పార్ట్ ఫండ్స్ సార్. నెక్స్ట్ సార్, ఇది ఈ స్కీమ్ కింద సార్ దిస్ ఇయర్ 500 crores ఇంకా మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి శాంక్షన్ చేయడానికి చాలా వర్క్స్ ఉన్నాయి సార్. ఇందులో యాజ్ ఐ హ్యావ్ బీన్ రిటరేటింగ్ సార్, ఈ స్కూల్స్ ఇవన్నీ మనం రెసిడెన్షియల్ స్కూల్స్ ఏదైతే ఇదివరకు స్టేట్ స్పాన్సర్డ్ కింద చేశామో అది ఇప్పుడు పిఎంజేవికే నుంచి తెచ్చేస్తే మనకి 60% అదనంగా ఫండ్స్ వస్తాయి సార్. అలాగే దీనిలో మేజర్ కాంపోనెంట్ ఏంటంటే సార్, ఈ షాదీ ఖానాస్ చాలా వర్క్స్ వచ్చి ప్రతి కాన్స్టిట్యున్సీ నుంచి పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఆర్ సెండింగ్ రిక్వెస్ట్ అండ్ కలెక్టర్స్ కూడా చాలా ప్రపోజల్స్ వచ్చాయి సార్. మై రిక్వెస్ట్ టు డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ఏంటంటే ఈ షాదీ ఖానాస్ కంట్రీ వైడ్ సద్భావన మండప్స్ అని సెక్యులర్ ఇన్స్టిట్యూషన్స్ లాగా ప్రపోజ్ చేసి శాంక్షన్ తీసుకుంటున్నారు సార్. అడ్వాంటేజ్ 60% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండ్స్ వస్తాయి. సో కాబట్టి ఐఎమ్ సెండింగ్ ఆల్ ది షాదీ ఖానా ప్రపోజల్స్ బ్యాక్ టు ది డిస్ట్రిక్ట్ కలెక్టర్స్.
అండ్ గైడ్ లైన్స్ కూడా ఇస్తున్నాము. దాంట్లో యూ బిల్డ్ 2 అడిషనల్ రూమ్స్ ఫర్ స్కిల్ డెవలప్మెంట్, ఆ విధంగా చేసి ఒక షాపింగ్ కాంప్లెక్స్ కూడా 4 షాప్స్ పెడితే, సో దిస్ విల్ జనరేట్ ఇన్కమ్ అండ్ ఇట్ విల్ బి యూజ్డ్ యాజ్ సద్భావన మండప్ ఫర్ ఆల్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్స్ కింద ఇది ప్రపోజ్ చేసి పంపిస్తే మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శాంక్షన్ చేస్తుంది సార్. సో ఇవి చాలా స్కీమ్స్ ఉన్నాయి సార్, మన దగ్గర ఆల్మోస్ట్ 150 crores పెండింగ్ వర్క్స్ ఉన్నాయి. ఇది వై కాంట్ యు మేక్ ఇట్ రొనాల్డ్, ఇది కొంచెం రీస్ట్రక్చరింగ్ చేసి అందరికి చెప్పి సార్ ఇది యాక్చువల్గా రీస్ట్రక్చరింగ్ కూర్చొని చేశాం సార్. ఇది ప్రాజెక్ట్ పాత 7-8 years నుంచి ఈ వర్క్స్ అన్ని ఒరిజినల్గా శాంక్షన్ అయ్యి మళ్ళీ ఆగిపోయి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా మన దగ్గర వచ్చి కూర్చున్నారు సార్. వాళ్ళు లాస్ట్ ఇయర్ మొత్తం వాళ్ళతో కూర్చొని మొత్తం సెట్ చేసేసాం సార్. ఈ ఇయర్ మనం మోస్ట్ ఆఫ్ ద వర్క్స్ వీ కెన్ కవర్ ఇప్ అండర్ సిఎస్ఎస్లోనే కవర్ అయిపోతుంది సార్. ఈసారి శాంక్షన్స్ తెచ్చుకుంటే చాలు సార్ మనకు. అదే ఆ శాంక్షన్ కూడా మనం కమిషనర్ చెప్పి ఇక్కడ నుంచి ప్రపోజల్ పంపించి విల్ ఫాలో ఇట్. ఎస్ సార్, నేను ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టచ్ లో ఉన్నాను సార్ వాళ్ళతో. వీ కెన్ గెట్ ఇట్. మీరు ఆల్ కలెక్టర్స్ తయారు చేసి పంపించండి, విల్ టేక్ ఇట్ అప్. సార్ 2 more projects ఇన్ దిస్ స్కీమ్ సార్. మన ఢిల్లీ మీటింగ్లో కూడా ఎంకరేజ్ చేశారు. ఫర్ ది ఫస్ట్ టైం ఇన్ ద కంట్రీ సోలార్ పార్క్స్ ఆర్ అలౌడ్ సార్. సో ఈ నెట్ జీరో కాన్సెప్ట్ కింద మనం ఒక ఉన్న ఏరియాలో 100 acres వక్ఫ్ ల్యాండ్ ఉంటే దాంట్లో సోలార్ ప్లాంట్ తీసుకుంటే సార్, సో ఫర్ టు ఆఫ్సెట్ ది కరెంట్ బిల్స్ ఆఫ్ ఆల్ మైనారిటీ ఇన్స్టిట్యూషన్స్ వీ కెన్ మేక్ యూజ్ ఆఫ్ దట్ ప్రాజెక్ట్ సార్. కంట్రీలో ఎక్కడా చేయలేదు, మనల్ని తీసుకురమ్మన్నారు సార్. డీటెయిల్స్ సబ్మిట్ చేస్తే శాంక్షన్ చేస్తూ ఉన్నారు. అండ్ సెకండ్ మేజర్ స్కీమ్ సార్ ఆటో నగర్స్ సార్. సో తమ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈ ట్రెడిషనల్ ట్రాన్స్పోర్ట్ వెహికల్ ఆటో నగరే కాకుండా ఇప్పుడు రూరల్ అగ్రికల్చరల్ టూల్స్ రిపేర్స్, ట్రాక్టర్స్ రిపేర్స్కి కూడా భారీ ఎత్తున మండల్ హెడ్ క్వార్టర్స్లో కోఆపరేటివ్ సొసైటీ కాన్సెప్ట్ ఒకటి క్రియేట్ చేసుకొని దాన్ని ఎలా మీరు రన్ చేస్తారు, ఎంతమంది బెనిఫిషరీస్కి టెక్నికల్ ట్రైనింగ్ ఇప్పిస్తారు, ఇవన్నీ తెస్తే సార్ మనకి విత్ ఎవ్రీ మండల్కి ఒక 5 crores కన్నా ఎక్కువ ఖర్చు అవుతుంది సార్. సో ఇందులో 60% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది సార్. సో ఇలా రూరల్ ఆటో నగర్ అనేది ఒక కాన్సెప్ట్ ముందుకు తీసుకెళ్ళడానికి ఛాన్స్. ఫస్ట్ మీరు పని చేయండి, 175 కాన్స్టిట్యున్సీస్ ఎక్కడైతే ముస్లిమ్స్ ఎక్కువ ఉంటారు, ముస్లిం మైనారిటీ, దే ఆర్ వెరీ స్ట్రాంగ్ ఇన్ ఆటోమొబైల్. 175 స్టార్ట్ చేద్దాం ఫస్ట్ ఫేజ్. ఆల్ ఆఫ్ యూ హ్యాస్ టు వర్క్ ఇట్ అవుట్, ఆల్ కలెక్టర్స్. ఒకవేళ పాపులేషన్ లేకపోతే వదిలేయండి, లేకపోయినా 175 ఆటో నగర్స్ వస్తే ఈ ట్రాక్టర్స్, మెకనైజేషన్, ఇవన్నిటికీ రిపేర్లు అవన్నీ కూడా ఒక హబ్గా తయారవుతుంది. ఏదో మార్కెట్ కమిటీలో కూడా పెట్టి మార్కెట్ కమిటీ కొంత ల్యాండ్ ఇచ్చి ఆ ల్యాండ్లోనే ఆటో నగర్ క్రియేట్ చేసి అగ్రికల్చర్, ఆటోమొబైల్ రెండు కూడా ఇంటిగ్రేట్ చేయొచ్చు. మనం కొంచెం వర్కౌట్ చేయండి. వర్క్ బోర్డ్ ల్యాండ్ చాలా ఉన్నాయి సార్, వర్క్ బోర్డ్ ల్యాండ్ పెడదాం సార్. వర్క్ బోర్డ్ ల్యాండ్ ఉంటే ఆ వర్క్ బోర్డ్ ల్యాండ్లను పెట్టి అక్కడే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం. మనం అగ్రికల్చర్ ఎక్కువ కూడా అక్కడికి తేవచ్చు రిపేర్లకి. స్కిల్ డెవలప్మెంట్ కూడా ఈ బేస్లో ఈ 175 ఆటోమొబైల్ స్కిల్ డెవలప్మెంట్ చేయండి. ఓకే సార్. వర్క్ బోర్డ్ ల్యాండ్లో సార్ మనం కొన్ని కాన్స్టిట్యున్సీస్లో ఉన్న చోట్ల అక్కడ బికాస్ అక్విజిషన్ లేట్ ఉంది కాబట్టి సార్, ఇఫ్ దే అలో వి కెన్ స్టార్ట్ ఆటో నగర్స్ ఆర్ ఎఫ్ఎఫ్సి ఫ్లాటర్ ఫ్యాక్టరీ కాంప్లెక్సెస్ ఫర్ ది మైనారిటీ కమ్యూనిటీస్ టు గివ్ దెమ్ ఎంప్లాయ్మెంట్ సార్. మీన్స్ ఆటో నగర్ వాళ్ళ ల్యాండ్లో సార్, మీన్స్ వర్క్ బోర్డ్ ల్యాండ్లోనే ఒక రెడీమేడ్ బిల్డ్ ఫ్యాక్టరీస్ మనం కట్టి మైనారిటీస్కి మనము ఎంప్లాయ్మెంట్ కోసం పెట్టవచ్చు సార్. సో దట్ వీ కెన్ కోఆర్డినేట్ విత్ ద డిపార్ట్మెంట్ ఆర్ సమ్ అదర్ డిపార్ట్మెంట్ వేరే పర్మిషన్ కొంచెం వర్కౌట్ చేసి సార్. దీనికి కూడా మేము పర్మిషన్ తీసుకున్నాం సార్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఇండస్ట్రియల్ పార్క్ అనకుండా లైవ్లీహుడ్ హబ్ అని ఎంకరేజ్ చేస్తున్నాం. అదే పెట్టండి, ఇండస్ట్రియల్ పార్క్ అందండి, లైవ్లీహుడ్ హబ్ అని పెట్టండి సార్. అలాగే సార్. 2 more categories సార్. స్పోర్ట్స్ సెంటర్ సార్, ఒక 2 acres లో కూడా మనం స్పోర్ట్స్ ఫెసిలిటీస్ క్రియేట్ చేసి యూజర్ ఛార్జెస్ కలెక్ట్ చేయొచ్చు. దిస్ ఈజ్ ఇన్కమ్ జనరేటింగ్ సార్. ఎస్పెషల్లీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఈ ప్రావిజన్ ఉంది సార్, ఎంసీఏ ఏరియాస్లో. సో ఇది కూడా ఒప్పుకున్నారు సార్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఈ ప్రాజెక్ట్స్ అన్ని ప్రపోజల్ అవుట్ సోర్సింగ్ ఇవ్వండి. మీరు చేయలేరు, అవును సార్, అవుట్ సోర్సింగ్ ఇవ్వండి. అవును సార్. ఓకే. సో అలాగే సార్ పిఎం వికాస్ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ కింద కూడా మనం 6 proposals పంపిస్తే 10 crores ఫస్ట్ ప్రాజెక్ట్ శాంక్షన్ అయింది సార్. నంద్యాల్, కర్నూలు, ఏలూరులో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా ఇనిషియేట్ చేశాం సార్. మళ్ళీ మీరు చేసినప్పుడు యూ సింక్ విత్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. అవును సార్, ఇన్ కోఆర్డినేషన్ చేస్తున్నాం సార్. సో
ఇంకా రెగ్యులర్ వెల్ఫేర్ ఇది కూడా చేస్తున్నారు సార్. లైక్ ఇమామ్స్, మోజిమ్స్కి అండ్ పాస్టర్స్కి ఇస్తున్నాం. ఇటీవల హజ్ పిల్గ్రిమేజ్ కూడా స్టార్ట్ అయింది సార్. 21 మే 21 వరకు మొత్తం 2500 మంది హైదరాబాద్ నుంచి, చెన్నై నుంచి, విజయవాడ నుంచి ఆల్రెడీ లెఫ్ట్ సార్. సో వాళ్ళందరికీ అరేంజ్మెంట్స్ కూడా చేస్తున్నాం సార్. 1 lakh ఇది కూడా వాళ్ళు రిటర్న్ అయినప్పుడు మనం తయారు చేస్తున్నాం సార్. నెక్స్ట్ ఇంకా ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్ కింద డిస్ట్రిక్ట్ ప్లాన్స్ ఆర్ రెడీ సార్. యాజ్ సూన్ యాజ్ BRO is released, విల్ స్టార్ట్ ద ప్రోగ్రామ్ సార్. సో దీస్ ఆర్ ద మేజర్ ఇన్స్ట్రక్షన్స్ సార్. ఒకటి ఇంకొక లాస్ట్ది సార్, ఈ వక్ఫ్ స్థలాల గురించి లాట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ దేర్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సార్. ఎస్పెషల్లీ రిజిస్టర్ చేయమని ప్రాపర్టీస్ ప్లస్ ఉమీద్ పోర్టల్లో అప్లోడ్ చేయమని సార్. మనకి జూన్ వరకు డెడ్ లైన్ ఉంది. అనదర్ 6 months వీఆర్ రిక్వెస్టింగ్ సార్. దట్ ఈస్ లైక్లీ టు బి శాంక్షన్. సో డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ మే టేక్ ఇంట్రెస్ట్ ఇన్ ది ప్రొటెక్షన్ ఆఫ్ వక్ఫ్ ల్యాండ్స్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ది సేమ్ సార్. థ్యాంక్ యూ సార్. Can you do one thing? Lunch break ichi, we'll join. After lunch, we'll continue this agenda for another half an hour. So that women and child welfare and the other unit, we'll do it. Okay, at what time? 2:45 we'll meet? 2:45? Okay.